యిర్మీయా గ్రంథం 51వ అధ్యాయం 36వ వచనంలో ఈ మాట మనకు కనబడుతా ఉంది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుము, నీ వ్యాజ్యమును నేను జరిగిస్తాను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును. ఆమేన్, హల్లెలూయా. నీ నిమిత్తము పగ తీర్చుకునేవాడను నేనే, నీ నిమిత్తము వ్యాజ్యము జరిగించేవాడను నేనే. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంటైర్ చాప్టర్ 51, యిర్మీయా గ్రంథంలో 52 అధ్యాయాలు ఉన్నాయి. సంవత్సరానికి 52 వారాలు ఉన్నట్టుగా 52 అధ్యాయాలు యిర్మీయా గ్రంథంలో ఉంటాయి. ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు వారానికి ఒక యిర్మీయా గ్రంథం అధ్యాయం చదవండి, బాగుంటుంది. ఒక సంవత్సరంలో యిర్మీయా గ్రంథాన్ని మీరు పూర్తి చేయొచ్చు. అయితే ఈ 51వ అధ్యాయం అంతా కూడా బబులోను రాజ్యము గురించి, బాబిలోనియన్ కింగ్డమ్ లేదా బాబిలోనియన్ ఎంపైర్ గురించి దేవుడు మాట్లాడుతూ, బబులోను ఇంతవరకు దేవుని ప్రజలైన వారిని భయంకరంగా ఇబ్బంది పెట్టే వాతావరణం కలిగి ఉన్న ఆ క్షణంలో ఖచ్చితంగా నేను బబులోను మీద నుండి, బబులోను మీ మీద నుండి ఆధిపత్యాన్ని తొలగిస్తాను, బబులోను మీకు ఒక మాటలో చెప్పాలంటే కాళ్ళ క్రిందగా తీసుకొస్తాను అన్న వాగ్దానాలన్నీ కూడా 51వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏ బబులోనైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, ఏ బబులోనైతే మీ మీద పైశాచికంగా ప్రవర్తిస్తుందో ఆ బబులోను మీద విజయాన్ని ఇస్తాను అని దేవుడిచ్చిన వాగ్దానం ఆ 51వ అధ్యాయంలో చాలా క్లియర్గా మనం చూస్తూ ఉంటాం. బబులోను రాజ్యానికి ఉన్న పైశాచికత్వాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ అక్కడ కొన్ని విషయాలు చూడండి. కొన్ని సందర్భాల్లో బైబిల్ని మనం చదువుతున్నప్పుడు కొన్ని రకాల అనుమానాలు వస్తుంటాయి. మరి అదే బబులోని దేవుడే కదండి పంపించాడు వాళ్ళ మీదకి, అవునా కదా? బబులోను సామ్రాజ్యాన్ని యూదా రాజ్యం మీదకి పంపించింది ఎవరు? దేవుడే కదా. క్రమశిక్షణా చర్యలో భాగంగా చెప్పండి ఏం చేశాడు? దేవుడే పంపించాడు బబులోన్ని. మరి అలాంటప్పుడు మళ్ళా బబులోన్ని దేవుడు దండించడం ఏంటండి, శిక్షించడం ఏంటండి అని అనుకుంటాం కొన్నిసార్లు. గమనించండి, దేవుడు కొన్నిసార్లు అన్య దేశాలను, అన్య రాజులను తన బిడలను క్రమపరచడానికి వాడుకున్నాడు దేవుని వాక్యంలో. అది ఏ ఒక్కరూ కాదనలేని సత్యమే. అష్షూరు సామ్రాజ్యాన్ని దేవుడు వాడుకున్నాడు, బబులోను సామ్రాజ్యాన్ని దేవుడు వాడుకున్నాడు. ఒకనొక సందర్భంలో చెబుతా ఉంటే ఫరో వ్యక్తిని దేవుడు తన ప్రజల పక్షంగా కొంచెం కఠినం అవ్వడానికి దేవుడు ఫరోకు అనుమతించాడు. కారణం ఆయన మహిమ బయలుపరచబడ్డానికి. ఇలాంటి కొన్ని పెక్యులియర్ కాన్సెప్ట్స్ మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. నాకు ఇది చదివినప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఒక మాట, మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం కదా, మన బిడ్డల్ని స్కూల్కి పంపిస్తాం. స్కూల్కి పంపించిన తర్వాత ఆ టీచర్తో చెప్తాం, మా ఓడు సరిగ్గా పాఠాలు నేర్చుకోలేదనుకోండి ఒక్కడు తగిలించండి అంటాం. ఎవరైనా చెప్తారు లేదా? తల్లిదండ్రులు టీచర్లకి ఆ మాత్రం చిన్న ఫ్రీడమ్ ఇస్తే పిల్లలకి చదువు వస్తుంది. ఇప్పుడు కొట్టమన్నారు కదా అని చెప్పి ఆ గురువు గారు లేకపోతే ఆ టీచర్ గారు ఒకడికి 100 దెబ్బలు కొట్టేసి రోజు రక్తాలు తిండికి పంపిస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాం? మళ్ళీ వెళ్తాం స్కూల్కి. వెళ్ళి నేను కొట్టమన్నాను కానీ ఇంత దారుణంగా కొట్టమనలేదు. పిల్లోడు పాఠాలు నేర్చుకోవడానికి, మందలించడానికి 1, 2 దెబ్బలు కొట్టడానికి పర్మిషన్ అయితే ఉంది కదా అని చెప్పి, ఉంది కదా, మీ నాన్నగారు కొట్టమన్నారు కదా అని చెప్పి ఇంతంత బడితెలు, ఆ తర్వాత బెల్ట్లు, రాడ్లు ఇవన్నీ పట్టుకెళ్ళి బిడ్డను కొళ్ళబొడి చేసి రక్తాలు వచ్చేసేలాగా ఎముకలు ఇరిగిపోయేలా కొట్టేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? మనమే వెళ్ళి ఆ టీచర్ మీద కేసు పెడతాను. అంటే టూ మచ్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి బాధించే పరిస్థితి. బబులోను సామ్రాజ్య పరిస్థితి అలాగే ఉంది. దేవుడు కొంతవరకు తన ప్రజలను శ్రమ పెట్టడానికి అనుమతించినప్పటికీ కూడా బబులోను సామ్రాజ్యం ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఇంకా నేను తప్ప ఎవరు లేరు, ప్రపంచం అంతా నాదే, నేనే అన్న అనుభవంలోకి ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు బబులోను కూడా మరలా దేవుడు ఏం చేశాడు? క్రమపరచడం ప్రారంభించాడు. దట్స్ గాడ్స్ ప్లాన్. 51వ అధ్యాయం దగ్గరికి వచ్చి రాయబడిన మాట అదే. నేను బబులోను మీద దేవుడు తన ఉగ్రతను కురిపించబోతున్నాడు, మీ పక్షంగా వ్యాజ్యం చేసేవాడిని నేనే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ ఈ రాత్రి పోరాడలేక అలసిపోతున్నావా, అన్యాయానికి గురయ్యావా, నీ కుటుంబంలో కానీ, నువ్వు పనిచేసే స్థలంలో కానీ, నీ ఆఫీసులో కానీ, నీ యూనివర్సిటీలో కానీ, నీ హాస్పిటల్లో కానీ, మరొక చోట కానీ అన్యాయానికి గురవుతున్నావా? ఒక సహోదరి 2 రోజుల క్రితం ఒక ఈమెయిల్ పెట్టింది, అన్న నా కోసం ప్రార్థించండి, నేను చాలా సిన్సియర్గా వర్క్ చేస్తాను మా హాస్పిటల్లో, కానీ నన్ను ఈ రోజున చాలామంది డిగ్రేడ్ చేస్తూ ఉన్నారు. నా పైనుండే అధికారులందరూ కూడా నన్ను డిగ్రేడ్ చేసి చాలా ఇబ్బందులకు నన్ను గురి చేస్తూ ఉన్నారు. నా సిన్సియారిటీ చాలామందికి నచ్చట్లేదు. వాళ్ళు చేయమన్న కొన్ని భయంకర పనులు చెయ్యని కారణంగా నన్ను చాలా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు.
నా కోసం ప్రార్థన చేయండి. చాలా ఉన్నతమైన స్థితి వరకు అతి కష్టం మీద, నా హార్డ్ వర్క్ మీద ఎదిగిన నన్ను ఈ రోజున బాగా దీన స్థితిలోకి నెట్టేశారన్న నా కోసం ప్రార్థన చేయండి. చెల్లమా, దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, నీ పక్షాన వ్యాజ్యం ఆడేవాడు నీ దేవుడు, నీ పక్షాన కార్యం జరిగించేవాడు నీ దేవుడు. నువ్వు పోరాటం సరపలేని పక్షంలో దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. అనేక సందర్భాల్లో బైబిల్లో మనం చూస్తున్నాం, బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. యుద్ధము యెహోవాదే, యుద్ధం యెహోవాదే. ఆయన ఏమాత్రం నేను విడిచిపెట్టేవాడు కాదు. నేనే నీ నిమిత్తము పగ తీర్చుకుంటాను, నీ నిమిత్తం నిలబడేవాడు నేనే. ఒకవేళ ఈరోజు అనుకుంటున్నావేమో, ఏ ఒక్కరూ నా పక్షాన లేరండి, అధికారులు నా పక్షాన నిలబడడం లేదు, అన్యాయంగా నా మీద రకరకాల కేసులు పెట్టి నన్ను లోపలికి త్రోసి ఇబ్బందులకు గురి చేస్తారు, కోర్టుల చుట్టూ తిప్పుతా ఉన్నారు. వ్యర్థమైన మాటలు పలికి లేకపోతే వ్యర్థమైన కార్యాలు చేసి తిరిగే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ అన్యాయానికి గురే కనుక నువ్వు ఇలాంటి ఇబ్బందులు పాలవుతుంటే నీ పక్షంగా పోరాడేవాడు ఎవరు? దేవుడే. బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. యుద్ధం యెహోవాదే. మీరు ఊరక నిలిచిండి చూడండి, ప్రభు మీ పక్షంగా పోరాడుతున్నాడు. అనేక సార్లు ప్రజల్ని కీడు కలుగు చేయాలని, నీ చుట్టూ ఉన్నవారు నీ బంధువులే, నీ స్నేహితులే, నీకు బాగా కావలసిన వాళ్ళే నీ వెనకాల గోతులు తీసిన పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో, your God is fighting for you, and for your sake God is fighting with your enemies. దేవుడు నీ శత్రువులతో పోరాడేవాడు. ఆయన శత్రువులు అంటే కేవలం మనుషుల కోసం నేను మాట్లాడడంలా, దురాత్మ శక్తులు, దయ్యపు శక్తులు, అపవిత్రాత్మ శక్తులు, సాతాను, ఇలాంటి శత్రు సమూహం మీదను జయము సాధించడానికి కావలసిన బలాన్ని, శక్తిని ప్రభు నీకు ప్రసాదిస్తాడు. నీ పక్షంగా పోరాడువాడు ఆయనే, నీ పక్షంగా పోరాడువాడు ఆయనే. నేను ఆ సందర్భాల్లో చెబుతున్నాను. రాజమండ్రిలో ఒక చిన్న గృహాన్ని చాలా సంవత్సరాల క్రితం మేము నిర్మాణం చేసుకుంటున్నప్పుడు, కొంతమంది ఆ గృహం కట్టుకోవడం ఇష్టం లేక ఒక మందిరాన్ని కట్టాం. ఆ ప్రక్కనే మేము ఉండడానికి దేవుని సేవకులంగా మేము చిన్నప్పుడు ఆ ఇల్లు, అది కూడా ఒక స్ట్రాతో, ఒక గడ్డితో ఇల్లు వేసుకుంటే కొంతమంది మా మీద తప్పుడు లెటర్స్ పెట్టి ఆ ఇల్లును పడగొట్టేయడానికి ప్రోత్సహించారు. కొంతమంది వచ్చారు, ట్రాక్టర్లు ఇవన్నీ పట్టుకొచ్చి మా ఇంటిని పడగొట్టేయడానికి వచ్చారు. మేము ఒక చోట అద్దెంట్లో ఉండేవాళ్ళం. టైంలో మధ్యాహ్నం కాన్వెంట్ అయిపోయిన తర్వాత భోజనానికి ఇంటికి వచ్చాం. మా అమ్మగారు మాకు భోజనం తినిపిస్తూ ఉన్నారు. మేము తింటే లేట్ అవుద్దని గబగబా మా అమ్మగారు మాకు భోజనం తినిపించేవారు. అలా తినిపిస్తూ ఉంటే ఎవరో ఒక అమ్మాయి వచ్చి చెప్పారు, పాస్టర్ గారు మీ ఇల్లు పడగొట్టేస్తున్నారండి అని. ఆ పెడుతున్న అన్నాన్ని ప్రక్కన పెట్టేసి మా అమ్మగారు పరిగెత్తడం ప్రారంభించారు. మా అమ్మగారు వెనకాల మేము కూడా పరిగెత్తాం. అక్కడ చాలామంది మా ఇంటి చుట్టూ చేరి ఉన్నారు. ఈ ఇంటికి పర్మిషన్ లేదంటారు. ఏమంటే గడ్డిళ్ళకి పర్మిషన్ ఏంటండి? ఒక చిన్న గడ్డిల్లు, అది కూడా మేము సొంత డబ్బులతో కొనుక్కున్న స్థలంలో వేసుకుంటున్నామే, సెట్ బ్యాక్స్ అన్నీ వదులుతున్నామే. ఒకవేళ అలాంటి పర్మిషన్లు ఏమన్నా కావాలంటే తర్వాత వచ్చి తీసుకుని వాటికి సంబంధించిన రుసుము మేము చెల్లిస్తాం కదా అని మా అమ్మగారు ఎంత బ్రతిమాలుతున్నా వారు అసలు ఒప్పుకోలేదు. వాస్తవానికి మా ఇంటి ప్రక్కన ఉండే ఆ కొన్ని గృహాలన్నీ కూడా ఆక్యుపైడ్, ల్యాండ్ అంతా ఆక్యుపై చేసి కట్టుకున్న గృహాలే. వాళ్ళందరూ స్థలం కొనుక్కుని కట్టుకుంటుంటే మా మీద కంప్లైంట్ చేశారు. ఆ సందర్భంలో ఆ ఇల్లు పడగొట్టేస్తున్నాడు. మా అమ్మగారు చేతులెత్తి అధికారులను అడిగారు, అయ్యా నా భర్త కూడా ఇంట్లో లేరండి, ఆయన ఎక్కడికో మీటింగ్కి వెళ్ళారు, ఆయన వచ్చిన తర్వాత నేను చెబుతానండి, మేమే తీసేస్తామండి హౌస్, మీరు లాగిపడేస్తే మరలా ఇవి పని చేయవండి, మరలా మేము వేసుకోవడానికి ఇవన్నీ తీసి ప్రక్కన పెట్టి మీరు ఎప్పుడు కట్టుకుంటే అప్పుడు కట్టుకుంటామండి, దయచేసి మా మీద కనికరం ఉంచిన. మా అమ్మగారు చేతులు జోడించి వారితో మాట్లాడుతున్నారు. కనికరం లేకుండా ఇల్లు లాగిపడేశారు ప్రియులారా. ఆ తాటి దొంగలన్నీ కూడా ఇరిగిపోయాయి. ఆ గడ్డంతా చల్లా చెదరైపోయింది. చాలామంది జనం అక్కడున్న ఒక్కళ్ళు కూడా మా పక్షంగా మాట్లాడలేదు ఆ రోజు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారు మేము అక్కడ నిలబడి ఏడ్చాం. మా నాన్నగారు కూడా లేరు ఆ టైంలో. ప్రభువా, ఎక్కడైతే మమ్మల్ని అవమానించారో, ఎక్కడైతే మేము నివసించకూడదని ఇల్లు లాగి పడేశారో, ఇక్కడే నిలబడి ప్రార్థన చేస్తాను ప్రభువా, మమ్మల్ని ఇక్కడే నిలబెట్టండి. మా అమ్మగారు చేసిన ప్రార్థన కొన్ని సంవత్సరాల క్రితం. ఈరోజు నా ప్రియులారా, దేవుడు అక్కడే మమ్మల్ని నిలబెట్టాడు. అక్కడే మందిరం కట్టాం, అక్కడే ఒక చక్కని గృహాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఒక బైబిల్ కాలేజ్ కట్టాం. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేశారు.
ఇదంతా ఒక 800 మీటర్ల లోపల జరిగిన కార్యం ఇదంతా కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఒకవేళ ప్రజలు ఈ రాత్రి నేను పడగొట్టాలని అనేకమైన పన్నాగాలు పన్నుతున్నారేమో, నీకు కీడు కలుగు చేయాలని చాలామంది నీ చుట్టూ చేరి ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ నిన్ను నాశనం చేయాలని, నిన్ను పడగొట్టాలని, నిన్ను నీ సంతానాన్ని కనుమరుగు చేయాలని ప్రయత్నం చేస్తారేమో. లిసన్ టు మీ, బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. యుద్ధం యెహోవాదే, ఆయన నీ పక్షంగా పోరాడవాడు. నీ నిమిత్తము నేల శపించబడింది, అయితే దేవుడు ఆ శాపాన్ని తన మీద మోసాడు సిలువలో. నీ నిమిత్తము గొప్ప వాటిని వెతకొద్దు, దేవుని కొరకు గొప్ప వాటిని వెతుకు, ఆయన రాజ్యాన్ని, ఆ నీతిని వెతుకు. మూడవది, నీ నిమిత్తము వ్యాజ్యమాడేవాడు నేనే, పగ తీర్చుకునేవాడు నేనే. సైలెంట్గా ఉండు. ఒకళ్ళు ఎవరు నీ మీద నిందలేస్తున్నారా, అవమానకరంగా మాట్లాడుతున్నారా, సహించు, మౌనంగా ఉండు. నిన్ను కాదులే అనుకో, దేవుడు వారు మాట్లాడిన ప్రతి మాటకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఏ మనిషి అయినా సరే, ఎవరైనా సరే మాట్లాడే ప్రతి మాటకు ఒక రోజున విమర్శ దినాల్లో నిలబడాల్సిందే, లెక్క చెప్పాల్సిందే. నువ్వు మౌనంగా ఉండు, దేవుని సన్నిధిలో ప్రార్థించే. దేవుడు ఆ ప్రతి కీడును మేలుగా మార్చేస్తాడు. హల్లెలూయా. యోసేపు అన్న మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరందరూ నాకు కీడు చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ నా దేవుడు ప్రతి కీడును ఎలా మార్చాడు? ఆయన మేలుగా మార్చేశాడు. He turned every evil into good for my sake. నా నిమిత్తము, నా కొరకు నా దేవుడు ప్రతి కీడును మేలుగా మార్చేశాడు. అదే రేపడద్దు ప్రియచెల్లెమ్మ, తమ్ముడు, కృంగిపోవద్దు, ధైర్యం కలిగి ఉండు, దేవుని మీద విశ్వాసంతో ఉండు, ఆయన వైపు మాత్రమే చూస్తూ నీ విశ్వాసయాత్రలో ముందుకు సాగిపో. నీ నిమిత్తము వ్యాజ్యమాడవాడను నేనే.